అందరికి వందనములు. ఈ దినపు పరలోకపు మన్నా యెహోషువ 19వ అధ్యాయం 1వ వచనం నుండి 29వ వచనం వరకు మొదటి భాగముగా చూసినట్లయితే, 2వ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బెయేర్ షేబా, షెబా, మోలాదా, హజర్ షువలు, బాలా, ఇజేము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బేత్మర్కాబోదు, హజర్ సూసా, బెత్లో బాయోతు, షారుహేను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయ్యేను, రిమ్మోను, ఎతేరు, ఆషానును అనునవి వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామాతను బాలద్బెయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. 3వ వంతు చీటి వారి వంశముల చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు షారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యొక్నెయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి, షారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లొత్తాబోరు సరిహద్దు వరకు దాబేరతు నుండి యాఫీయాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహెపెరు వరకును ఇత్కాచీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జెబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇశ్షకారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షీయోను, అనహారాతు, రబ్బీతు, కిష్యోను, అబెస్సు, రెమెతు, ఏన్గన్నిమ్ము, ఏన్ హద్దా, బేత్పస్సేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహాచీమా, బేత్షెమెషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక 13 పట్టణములు వారి కాయను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇశ్షకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కతు, హలి, బెతేను, అక్షాపు, అలమ్మెలెకు, అమాదు, మిషేయలు. పడమట అది కర్మేలు వరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్దగోను వరకు తిరిగి జెబూలూను భాగమును యుక్తాయేలు లోయను దాటి బేతేమేకునకును నెయియేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమ వైపున అది కాబూలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును
కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి కోసా వరకు సాగి అక్కడ నుండి అక్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఈ అధ్యాయములోని మొదటి భాగమును గమనించినట్లయితే షిమ్యోనీయులకు, జెబూలూనీయులకు, ఇశ్షకారీయులకు, ఆషేరీయులకు సరిహద్దులను బట్టి యెహోషువ వారికి స్వాస్థ్యములను పంచిపెట్టడం జరిగింది. కాబట్టి ఆనాడు యెహోషువ సరిహద్దుల ప్రకారము ఆయా గోత్రములకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టిన రీతిగా మన దేవుడు ఆయన పిల్లలుగా ఉన్న మనకు కూడా తగిన రీతిలో ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.